టీమిండియా స్పీడ్ స్టార్ మహమ్మద్ షమీకి సెలక్షన్ కమిటీ మరోసారి షాక్ ఇచ్చింది. జనవరి 11 నుంచి న్యూజిలాండ్తో మొదలయ్యే వన్డే సిరీస్కు అతడిని దూరం పెట్టడం ఇప్పుడు క్రీడా వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది. 2025 ఛాంపియన్స్ ట్రోఫీ ముగిసినప్పటి నుంచి షమీకి టీమిండియాలో చోటు దక్కడం గగనమైపోయింది. దేశవాళీ క్రికెట్లో నిలకడగా రాణిస్తున్న సెలెక్టర్లు మాత్రం అతడిని విస్మరించడం వెనుక ఆంతర్యం ఏంటో అర్థం కాక అభిమానులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. దీంతో షమీ కెరీర్ ఇక ముగిసినట్టేనా అనే అనుమానాలు బలపడుతున్నాయి. ఈ పరిణామాలపై టీమిండియా మాజీ స్టార్ ఆల్రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ తీవ్రంగా స్పందించాడు. అంతర్జాతీయ స్థాయిలో దాదాపు 500 వికెట్లు తీసిన అనుభవం ఉన్న బౌలర్ను ఇలా పక్కన పెట్టడం అన్యాయమని ఆయన మండిపడ్డారు. గాయం నుంచి కోలుకున్నాక షమీ దేశవాళీలో ఏకంగా 200 ఓవర్లు బౌలింగ్ చేసి తన ఫిట్నెస్ను నిరూపించుకున్నాడు. ఇన్ని ఓవర్లు వేసిన తర్వాత కూడా ఇంకా అనుమానాలు ఎందుకు? అతను ఇంకా ఏ స్థాయిలో పురోగతి సాధించాలో సెలక్షన్ కమిటీకే తెలియాలని అంటూ పఠాన్ ఘాటుగా విమర్శించారు. ఫిట్నెస్ పేరుతో షమీని పక్కన పెట్టడం అర్ధరహితమని ఆయన ఎద్దేవా చేశారు. అయితే షమీ పునరాగమనానికి ఐపీఎల్ ఒక గొప్ప వేదిక కావాలని ఇర్ఫాన్ సూచించారు. తాను గనక షమీ స్థానంలో ఉంటే ఐపీఎల్లో కొత్త బంతితో బ్యాటర్లకు చుక్కలు చూపేవాడిని. అక్కడి చూపే మెరుపు ప్రదర్శనను ఎవరూ కాదనలేరు. ఐపీఎల్లో తన పాత స్వింగ్ వేగాన్ని ప్రదర్శిస్తే టీమిండియా తలుపులు వాటంతట అవే తెరుచుకుంటాయని పఠాన్ ఆశాభావం వ్యక్తం చేశారు. ఇటీవలే ముస్తాక్ అలీ ట్రోఫీలో 16 వికెట్లు, విజయ్ హజారే ట్రోఫీలో 11 వికెట్లు తీసిన షమీ ఐపీఎల్లో ఎలాంటి మ్యాజిక్ చేస్తాడో, సెలెక్టర్ల మనసు మారుస్తాడో లేదో వేచి చూడాలి.